రవి గారు, అమరావతి స్లో అయింది, విశాఖపట్నం స్పీడ్ అయిపోయింది. అంటే ఎవరు ఏ భాషలో చెప్పినా, కొంతమంది ప్రత్యక్షంగా చెప్పినా, ఇంకో పార్టీ ప్రత్యక్షంగా చెప్పకపోయినా జరుగుతుంది మాత్రం అదే అని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండిటి మధ్యలో విజయవాడ పరిస్థితి మరి ఇంకొంచెం అగమ్యగోచరంగా మారింది. ఈ మధ్య గ్రేటర్ విజయవాడ చేయాలనే డిమాండ్స్ కూడా వచ్చాయి. ఏంటి సార్, ఏం జరుగుతుంది? అంటే విశాఖపట్నం మీద అంతర్జాతీయ కార్పొరేట్ల దృష్టి కేంద్రీకృతమైంది. గూగుల్ కానీ ఇట్లాంటివన్నీ ఏఐవి రావటము, అంతకుముందే మనకు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మనం మాట్లాడినట్టుగా సత్వా లాంటి వాటికి భూములు ఇవ్వటము, మొత్తం మీద విశాఖపట్నం అన్నది చాలా ఖరీదైన, చాలా హాట్ సిటీ లాగా మారిపోయింది. దానికి తగినట్టే ఈ స్థాయిలో వీళ్ళకి ఇస్తుంటే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు వాళ్ళలో ఒక ఆందోళన కూడా మొదలైంది. చివరికి అసలు మాకు చోటు లేకుండా పోయేటట్టుగా ఉందని. నేను మొన్న విశాఖపట్నంలో ఉన్నాను కదా, సిఐటి మహాసభలు వాటి కోసం అక్కడ అప్పుడు అదే చెప్పాను నేను. వైజాగ్ అంటే దాని అర్థమే మారిపోయింది. వైజాగా, ఎక్కడైనా కాస్త జాగా ఉంటే వదిలిపెట్టకూడదు, దాన్ని తెచ్చేసుకోవాలి. వైజాగు ఎందుకు ఆలస్యం కావాలి అనే పద్ధతిలో ఇది మొదలైంది. చివరకు దీన్ని ప్రశ్నిస్తున్నారు కూడా. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇళ్ళు కట్టే వాళ్ళకు భూములు ఎందుకు ఇవ్వాలి? గూగుల్లో, ఇంకా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో కోట్లు పెట్టి భూములు కొన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉచితంగా తీసుకోవటం ఏంటి అని. అంటే కాదు కదా, హైదరాబాద్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది, అదే విశాఖ అభివృద్ధి చెందాలి కాబట్టి ముందుగా ఆకర్షించడానికి ఇస్తున్నామని ప్రభుత్వం వారు చెప్తున్నారు. కానీ అదంతా కాదు, మీ మధ్య లోపాయికారి అవగాహన ఉండడం వల్ల ఇది చేస్తున్నారు. రెండవది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటిది మూతపడిపోతుంటే, ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని కాపాడకుండా వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు తొందరపడుతున్నారు? ఇలాంటి ప్రశ్నలు, చర్చలన్నీ అక్కడ వచ్చాయి. దీని సారాంశం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఉండగా విశాఖపట్నము రెండవ రాజధాని అని పెట్టడము, అంటే ఇక్కడేమో శాసన రాజధాని, అక్కడేమో పాలనా రాజధాని అన్నట్టుగా ఇది జరిగింది కదా. ఆ పేరు పెట్టకుండానే చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ ఫోకస్ పెట్టి మొత్తం ప్రోత్సాహం అంతా అక్కడ ఇస్తున్నాడనే ఒక అభిప్రాయం కూడా అందరిలో బలంగా ఏర్పడింది. దీనికి తగినట్టే విశాఖపట్నంలో కదలికలు. ఇప్పుడు రిషికొండలో ఆ భవనం ఏం చేయాలి, అది ఇంకా తేలలేదు. దాని మీద మా అభిప్రాయమే తీసుకోలేదని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజే స్వయంగా ఆరోపించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అని ఆయన ఈ ఆక్రమణల మీద ఆయన ఒక నిరంతరం ఆయన దుమారం లేవనెత్తుతున్నాడు. ఇలా చెప్తూ పోతే చాలా ఉదాహరణలు అక్కడ కనిపిస్తాయి. సో విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు రావాలి, దీన్ని మనం బలపరచవచ్చు. కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మూసేసుకోవటము, రెండవది ప్రజల ఆస్తులు ఆక్రమించటము, మూడవది ఈ ఆస్తులు తీసుకోవడంలో గతంలో సిట్లు 2-3 వేసినప్పటికీ ఆ విషయాలు తేల్చకపోవటం. స్పీకర్ కూడా అడిగారు అయ్యన్న పాత్రుడు, మీరు విచారణ జరపండి, ఇవేం చేయటం లేదు. కాబట్టి విశాఖ ఏకపక్షంగా అలా చేసుకుంటూ పోతున్నారు. దీని మీద అంతర్జాతీయ పెట్టుబడి, ఫైనాన్స్ పెట్టుబడి ఒత్తిడి ఉంది అనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో పోల్చినప్పుడు అమరావతిలో కూడా పనులు జరుగుతున్నా కానీ స్లో, నెమ్మదిగా ఉన్నాయి. ఇంకో 2 ఏళ్ళు తప్పకుండా పడుతుంది. 2 ఏళ్ళు అంటే పదవీ కాలం దాదాపు ముగింపు వస్తుంది. ఇప్పటికీ రహదారుల నిర్మాణము, ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఈరోజు అయిందని మంత్రి నారాయణ చెప్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది. ఆ తర్వాత ఉక్కు వంతెన వేస్తామని. ఇవన్నీ వేసినా కానీ అక్కడ ముమ్మర ఆర్థిక కార్యకలాపాలు వస్తే తప్ప జనజీవనం అది రాదు కదా. రెండోది, వీటికి డబ్బులు లేవు కదా. మూడవది, ముంపుకు సంబంధించి కూడా ముంపు నివారణ కోసం 3, 4 ఇవి రిజర్వాయర్లు కట్టాలని కూడా తీర్మానాలు చేశారు. ఒక్కటే ఈ మధ్యలో చేసింది ఏంటంటే, అసైన్డ్ భూములు వాళ్ళు ఇచ్చిన వాళ్లకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం ఆలస్యమైంది. యజమానులు మీరు కాదు, ప్రభుత్వం కదా, కాబట్టి మీకు ఎలా ఇస్తామని దాని మీద వాళ్ళు ఆందోళన చేస్తూ వచ్చారు. మొన్ననే వాళ్ళకు కూడా ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇట్లా చిన్న చిన్న నిర్ణయాలు కొన్ని చేస్తున్నారే కానీ ప్రధానంగా దూసుకుపోతున్నాయి పనులు అని చెప్పే పరిస్థితి అయితే అక్కడ లేదు. మూడోది, మీరు అన్నట్టుగా మధ్యలో విజయవాడ. ఇప్పుడు అమరావతి ఇక్కడ ల్యాండ్ రేట్స్ లేకపోతే అవి ఇవి అన్న తర్వాత మొత్తం ఫోకస్ ఇక్కడ వచ్చింది. ఇదేమో నెమ్మదించింది. అంతా ఇక్కడ ఉంది కాబట్టి విజయవాడ అంతకుముందు కొంచెం కీలక నగరంగా ఉన్నది కాస్త కొంత మందగించింది, మందగమనంలో పడిందనే అభిప్రాయం ఉంది. రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతిన్న పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ విజయవాడకు పూర్వ వైభవం తేవటానికి కోసం గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖపట్నం ఉన్నాయి.
గ్రేటర్ విజయవాడ. ఇప్పుడు విజయవాడను కూడా పెట్టి చుట్టుపక్కల గ్రామాలు కలపాలి అది ఇది అంటే చుట్టుపక్కల కొన్ని గ్రామాల వాళ్ళు అప్పుడే అభ్యంతరం పెడుతున్నారు. ఆల్రెడీ మమ్మల్ని మున్సిపాలిటీలో కలిపినందుకే మేము అన్యాయం అయిపోయాం, ఇప్పుడు ఇంకా మీరు గ్రేటర్ అంటే మాకేమీ ఉండదు కాబట్టి వాళ్ళు కొన్ని అభ్యంతరాలు పెడుతున్న పరిస్థితి అక్కడ ఉంది. వ్యాపార వర్గాలు వీటన్నిటి మధ్యలో భవిష్యత్తు ఏమవుతుంది, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు కొంచెం ప్రశ్నలు లేవనెత్తున్నారు. సో సారాంశం ఏమంటే విశాఖపట్నంలో చూస్తుండగా కొన్ని కనిపిస్తున్నాయి, అది ముందుగా ఊపందుకున్నట్టు కనిపిస్తుంది. అమరావతి లాంఛనంగా పూర్తి అవటం ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్న ఎక్కడున్నా ఫోకస్ అయితే అటువైపు షిఫ్ట్ అయిపోయింది. దీనికి తగినట్టు న్యాయ రాజధాని విషయంలో కూడా న్యాయ రాజధాని అన్న మాట తీసేసిన మేము మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కర్నూలులోనే పెడతామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. సో దాదాపు సినేరియో సేమ్ సినారియో అదే కొనసాగుతున్నది. రైట్ సార్.